సో హై గైస్, దురంధర్ సినిమా పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేసిందా? సో మాట్లాడేసుకుందాం. అలానే ఈ సినిమా వచ్చేసరికి నిజాన్ని డే 1 పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేసిందా? అలానే ఇప్పటి వరకు ఈ సినిమాకి కలెక్షన్ ఎంత వచ్చింది అనేది మనం అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. దురంధర్ రివెంజ్ మామూలుగా లేదు. నిజంగా సినిమా అయితే టాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఓవర్సీస్ నుంచి ఇక్కడ మన తెలుగు స్టేట్ వరకు దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. సో మాట్లాడేసుకుందాం. ఈ సినిమా వచ్చేసరికి డే 1 వచ్చేసరికి మన నార్త్ లో వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ చేసిన ఎంచుకోవచ్చు. పుష్ప 2 డే 1 వచ్చేసరికి 87 కోట్ల నెట్ అక్కడ వసూలు చేస్తే ఈ సినిమా 137 కోట్ల నెట్ అయితే వసూలు చేయడం జరిగింది ఎంచుకోవచ్చు. ఇదైతే నిజంగా ర్యాంపేజ్. ఈ లెవెల్ భారీ మెజారిటీతో బ్రేక్ చేస్తుందని ఎవ్వరు అనుకోలేదు భయ్య. ఆల్ అయితే బ్రేక్ చేసింది ఎంచుకోవచ్చు. దురేందర్ హైపే నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాకి నిజం చెప్పాలంటే ఇక కొన్ని షోస్ అయితే మన తెలుగు స్టేట్ లో కావచ్చు, కొన్ని ఏరియాస్ లో పడలేదు. లేకపోతే ఈజీగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఉండేది. మన ఇండియాలో ఈ సినిమా వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి 160 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఓవర్సీస్ నుంచి 40 కోట్ల గ్రాస్, అలా టోటల్ గా డే 1 వచ్చేసరికి ఈ సినిమా 190 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రాస్ ప్రకారంగా డే 1 వచ్చేసరికి పుష్ప 2 రికార్డ్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. పుష్ప 2 డే 1 వచ్చేసరికి 285 కోట్ల గ్రాస్, ఈ సినిమా 195 కోట్ల గ్రాస్ మాత్రమే. ఈ సినిమాకి పుష్ప 2 సినిమాకి చాలా తేడా అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా డేట్ వచ్చేసరికి టోటల్ గా చెప్తున్నా, దురేందర్ సినిమా ఇప్పటి వరకు 330 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి 150 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 తర్వాత ఇదైతే టాప్ 2 ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీకెండ్ రికార్డ్ లో కావచ్చు 6 డేస్ లో 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఈ సినిమాకు ఉందా లేదా అంటే డౌటే, చెప్పలేము మనము. కానీ దుమ్ము లేపుతుంది అని చెప్పుకోవచ్చు. 330 కోట్ల గ్రాస్ అయితే మామూలు విషయం కాదు. అది కూడా గూగులే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమా వచ్చేసరికి పుష్ప 2 రికార్డ్ అయితే ఎక్కడ బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ హిందీలో బ్రేక్ చేసింది, అయినా మన తెలుగు స్టేట్ లో నుంచి ఒక సినిమా వెళ్ళి అక్కడ రికార్డ్ పెట్టింది అంటే ఆ మాత్రం వీళ్ళు బ్రేక్ చేయలేకపోతే ఇంకా వేస్ట్ అవుతుండే. సో అలా ఇక మన తెలుగు స్టేట్ లో విపరీతమైన కలెక్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్ నుంచి 20 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికే. సో అలా ఈ సినిమా వచ్చేసరికి 330 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ అయితే 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిజంగా ర్యాంపేజ్. సో ఫుల్ రన్ కలెక్షన్ ఎంత రావచ్చు అని మీరు గెస్ట్ చేస్తున్నారు అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఫుల్ రన్ ప్రకారంగా నా అంచనా ప్రకారం చాలా పెద్ద అమౌంట్ అంటే పెద్ద కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దురేందర్ పార్ట్ 1 1450 కోట్ల గ్రాస్ పెట్టింది, టాప్ 4 ప్లేస్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈజీగా ఈ సినిమా మంచిగా హోల్డ్ చేస్తే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్ ని దాటి దంగల్ దగ్గరికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. మీరెంత అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది మన దురేందర్ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో ఈ వీడియో మీరు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.